హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ రీతు వ్లాగ్స్. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాళ్ళనైతే నేను చూపించబోతున్నానండి. ఇది బియ్యపు రవ్వతో చేసిందండి. బియ్యపు రవ్వ మార్కెట్‌లోనే ఈజీగానే దొరుకుతుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని కప్పు రవ్వ వేసుకోండి. దాన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించండి. తరువాత కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలండి. తరువాత 3/4 కప్ అయితే పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఇది ఆల్రెడీ 1 అవర్ ముందే నానపెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత జీలకర్ర అయితే 1 స్పూన్ వేసుకోవాలండి. తరువాత నెయ్యి 1 స్పూన్ వేసుకోవాలండి. దీన్ని బాగా కలుపుకోవాలి. దాన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. మీకు టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకోండి. లిడ్ పెట్టేసుకొని 15 మినిట్స్ అయితే సిమ్‌లో ఉడకనివ్వండి దాన్ని. కావాలంటే మరో స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. 10 మినిట్స్ తర్వాత ఇదైతే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని డ్రై అవ్వనిచ్చి ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసి దాన్ని ఆవిరిపై అయితే ఉడికించుకోవాలి. 10 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని ఆవిరిపై ఉడికించుకుంటే రవ్వ ఉండ్రాళ్ళైతే రెడీ అయిపోతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.